నాన్నగారికి వ్యతిరేకంగా ఉండేవాడిని. క్రైస్తత్వం అన్న ఇష్టం ఉండేది కాదు. హాస్టల్ని నమ్మేవాడిని కాదు. సినిమాలు చూడాలని ఉండేదండి. సిగరెట్లు తాగేవాడిని. బ్రాందీ అంటే ఈ సారా ఇది చెడు వ్యసనం కూడా చేసే ఆలోచన కూడా కరెక్ట్ ఉండే కాదు, మంచి కాదు. మీరిద్దరు కూడా, నీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆరాధనలో కొనసాగండి. ఇలాగ ఆరాధన చేస్తున్న టైంలో ఆయన సడన్గా వచ్చి నా మైక్ లాగేసి, మేము ఎందుకు పనికిరాని వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఒక మంచి రచయితని ఈ దినాన మీకు పరిచయం చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మొట్టమొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ప్రతి చోట ఆ పాట ద్వారా దేవుణ్ణి స్తుతించడానికి మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ పాడుకున్నారు, అన్ని సంఘాల్లో పాడుకున్నారు. కానీ ఆ పాట రాసిన రచయిత ఎవరికి తెలియదు. చుట్టుపక్కల ఉన్న కొంతమందికి, పరిచయస్తులకు మాత్రం లేదా వారి స్నేహితులకు మాత్రం తెలుసు. కానీ చాలామందికి రాసిన వారు తెలియదు. ఆ పాట ఏంటంటే వందనం యేసయ్య, వందనం యేసయ్య. ఆ పాట రాసింది మన దైవజనులు రాజాబాబు గారు. అయితే పాట రాసింది వీరే, కానీ ఆ పాట ఎక్కువగా ప్రాచుర్యం పొందింది దైవజనులు జ్యోతిరాజు గారు పాడటం ద్వారా ఆ పాట బాగా ప్రాచుర్యం పొందింది. మరి అందుని బట్టి నేను కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రాజాబాబు గారు, అలాగే రాజాబాబు గారి యొక్క భార్య గారు వైడూర్యం గారు, వారిని కలుసుకోవడం ఈ దినాన్ని చాలా సంతోషం. ప్రస్తుతం వీరు పాలకొల్లు నుంచి సుమారు ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి చింతదిబ్బ అనేటువంటి ఒక చిన్న పల్లెటూరులో మీరు సేవ చేస్తూ ఉన్నారు. అమ్మ వందనాలు మీకు, అయ్యగారు మీకు వందనాలు. చాలా సంతోషం ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటం. అయితే అయ్యగారు, మొట్టమొదటగా ఈ పాట విషయాలు కనుక్కునే ముందుగా క్లుప్తంగా మీ బాల్యం, మీ రక్షణ సాక్ష్యం, మీరు ఏ పని చేశారు, ఈ పాట ఎందుకు రావాల్సి వచ్చింది, అవి చెప్పండి. మీ అందరికీ వందనాలు. ల్యాంప్ మినిస్ట్రీ ద్వారా వెలువడుతున్నటువంటి సాక్ష్యాన్ని మీరందరూ కూడా ఆదరించండి, ప్రార్థన చేయండి. దేవుని మహిమార్థమే ఈ సాక్ష్యం ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. చాలా సంతోషం. మన ప్రియులు మరి ల్యాంప్ మినిస్ట్రీస్ వారికి నా వందనాలండి. మాది స్వగ్రామం చింతదెబ్బ గ్రామం అండి. మా నాన్నగారు దిగమర్తి యోహాన్ గారు, మా అమ్మగారు దిగమర్తి సుశీలమ్మ గారు. వారిరువురికి పుట్టినటువంటి నేను రెండో కుమారుని. నాకంటే పెద్దవాడు అన్నయ్య ఉన్నారు, నాకంటే చిన్నవాడు తమ్ముడు ఉన్నాడు, నేను మధ్యలో. అయితే నేను నాన్నగారితో ఉన్నటువంటి అనుబంధం చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారితో అనుబంధం ఉంది. పేదరికమైన కుటుంబం. నాన్నగారు వ్యవసాయం చేస్తూ సంఘాన్ని నడిపించేవాడు. జీడిఎం బేతని ప్రార్థనా మందిరం. మాకు ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి నాన్నగారు నన్ను హాస్టల్లో వేశారు. హాస్టల్లో చదువుకునేవాడిని. అదరేగారి హాస్టల్లో నర్సాపురం. అలాగూ 10th క్లాస్ వరకు వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి ఆర్థికంగా సరైనటువంటి పుస్తకాలు లేక దాన్ని బట్టి నేను 10th క్లాస్ ఎగ్జామ్ కూడా రాయటానికి అవ్వలేదు. అవున టైంలో నాన్నగారు నేను పాడైపోతున్నానని ఏదో పరిచర్యలో ఉంటూ కొంత డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో విల్సన్ గారితో మాట్లాడి జీవన్ జ్యోతి ప్రెస్లో నన్ను పనిచేయటానికి పెట్టారండి. అలాగూ పనిచేస్తున్నటువంటి సమయంలో, అదే సమయంలో బైబిల్ ట్రైనింగ్ కూడా బ్యూలా బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. అలా చేస్తున్నాను. కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టి నా జీవితంలో సరైనటువంటి విధానం లేదు, నా జీవితంలో స్థిరం లేదు. తర్వాత రెండవది, నాన్నగారికి కూడా వ్యతిరేకంగా ఉండేవాడిని. క్రైస్తత్వం అన్న ఇష్టం ఉండేది కాదు. బైబిల్ పట్టుకుని ప్రసంగం చేస్తున్నంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఎవరిని వెళ్ళనిచ్చేవాడు కాదు చర్చికి. దాని గురించి నాన్నగారు చాలా బాధపడేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర ఉంచకుండా నన్ను హాస్టల్లో వేయటం, తర్వాత బైబిల్ కాలేజీలో వేయటం, ఆ బైబిల్ కాలేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ జీవన్ జ్యోతి ప్రెస్లో జాయిన్ చేయటం. నాకు 800 శాలరీ ఇచ్చేవారు. అలాగా ఆ డబ్బులు పెట్టి ఉంటుండగా నాకు వివాహం అయింది.
అప్పట్లో మా ఊర్లో మొట్టమొదటి బిర్యానీ మా పెళ్ళికి పెట్టారు. అంతవరకు బిర్యానీ అంటే ఏంటో తెలియదు. విల్సన్ గారు స్వయంగా ఆయనే వచ్చి ఆ ప్రధాన కార్యక్రమంలో చూసి మమ్మల్ని ప్రార్థన చేసి వెళ్ళారు. వివాహం అయింది, పిల్లలు పుట్టారు, సరైనటువంటి పోషణ లేదు, ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళం. అప్పుడు విదేశం వెళ్ళాలని నేను చాలా కొంత డబ్బు కూర్చుకున్న తర్వాత ఇరాక్కి వెళ్తానికి నాకు వీసా తీశారు. ఇరాక్కి నేను వెళ్ళవలసినటువంటి దేశానికి కువైట్కి యుద్ధం జరగటం వల్ల నేను బాంబేలో ఉండిపోయాను. డబ్బులు అయిపోయినాయి. ఆడేమో డబ్బులు నేను ఇవ్వలేను, అన్నీ చేశాను అన్నాడు. ఏం చేయనటువంటి పరిస్థితి. చాలా డబ్బులు, ఆ డబ్బులు అంటే చాలా ఎక్కువ ఆ దినాల్లో, 30,000 35,000 అంటే. అప్పుడు నేను ఇంకా వెళ్ళినా నాకేం పని లేదు, ప్రెస్లో మానేశాను. మళ్ళీ తిరిగి నేను నరసాపురం వచ్చినప్పుడు నా బాధని గమనించి ప్రసన్న కుమార్ గారు, విల్సన్ గారు రెండో అల్లుడు అండి, నువ్వు విశాఖపట్నం వెళ్తే నీకు అక్కడ ప్రెస్లో వర్క్ ఉంటుంది, అక్కడ ఒక మేనేజర్గా ఉండొచ్చు, నువ్వు కొన్ని బాధ్యతలు నీకు అప్పచెప్తారు అని, కొంత డబ్బులు కూడా ఇస్తారు, నీ పిల్లలకి వాళ్ళకి పోషణ బాగుంటుందని అంటే అప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగిందండి. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత నేను అక్కడ ప్రెస్లో వర్క్ చేశాను, కానీ పాస్టర్ని నమ్మేవాడిని కాదు. అక్కడ కూడా పాస్టర్ గారు అయినా నేను నమ్మేవాడిని కాదు. ఆ విషయం ఆయనతో కూడా చెప్పారు. అంటే అయ్యగారు ఒక మాట, నమ్మకపోవటానికి మీరేమన్నా ఈ సేవకుల ద్వారా ఏమన్నా కొంచెం దెబ్బతిన్నారా? ఆ దెబ్బతిన్నాను. మంచి ప్రశ్న వేశారు. నేను ఎక్కడ ఉన్నటువంటి సేవకులు కొంతమందిని చూసేవాడిని అండి. సంఘ పరిచర్యల్లో సువార్త ప్రకటించేవారు. తర్వాత అదే సమయంలో వాళ్ళు దుర్వ్యసనాలు కూడా చూశాను. సిగరెట్లు తాగటం, తర్వాత దెబ్బలాడేటప్పుడు బూతులు తిట్టడం, 2 విధాలు ఉండేవాళ్ళు. 2 విధాలుగా లోకంలో. అంటే ఇక మీరు చూసినంత వరకే వాళ్ళే కనిపించారు. ఇలాగే ఉంటుంది గోపాల్ అనుకున్నాను. దాని గురించి ఇంక నాన్నగారిని కూడా నమ్మేవాడిని కాదు. అది అంటే ఇంట్లో సొంత తండ్రి కూడా నమ్మేవారు కాదు. ఈ పరిస్థితిని చూసి అంటే నాకు తెలియకుండా ఈయన ఎలాగుంటున్నాడో అది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు నేను విశాఖపట్నం వెళ్ళటం జరిగింది. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ ఈ విషయం ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే సున్నితంగా, సరే నువ్వే చూదువుగానిలే అని అనేసి నన్ను మాట సమర్థించి, సరే నీ పరిచయం నువ్వు చేయనేసి చెప్పినప్పుడు అక్కడ ప్రాముఖ్యమైనటువంటి వారు యేసుపాదం గారు, యేసుపాదం గారు, తర్వాత లవ్ కేర్ మినిస్ట్రీస్, అది ఆ పరిచర్య విధానం అంతా కూడా నాకు నచ్చింది. నేను వెళ్ళినటువంటి కొత్త దినాల్లో నా భార్యను తీసుకెళ్ళలేదు. కొన్ని దినాలు అక్కడ ఉండటం తర్వాత నా చిన్న కుమార్తెకి కొంచెం బాగా జంప్ చేసింది. యత్నం చేస్తే నా భార్య కౌరు పంపించారు, ఇలాగా మరి ఒకళ్ళని మీద బెంగ పెట్టుకుని మిమ్మల్ని చిన్నపిల్ల మీరు రావాలి అని అంటే. అప్పటికే మినిస్ట్రీలో చాలా పరిచర్యలో చాలా వర్క్ అవుతుంది. చాలా పెద్ద లవ్ కేర్ మినిస్ట్రీ అనగా చాలా పెద్ద మీటింగ్స్, 20,000 30,000 మంది వస్తారు. వాళ్ళకి అందరికీ కూడా బుక్స్ ప్రింటింగ్ చేయాలి, పాంప్లెట్లు పంపించాలి. ఆ బాధ్యత అంతా కూడా నేనే తీసుకున్నాను, ఎందుకంటే ప్రెస్ బాధ్యత అంతా నేను తీసుకున్నాను. ఇలాంటి టైంలో వెళ్ళటం అంత మంచిది కాదు. అక్కడ ఏ పరిస్థితి ఏంటి, చిన్న వాటికి అలాగే వెళ్ళిపోకూడదురా, సేవ దేవుడే చూస్తాడులే అని ఆయన చెప్పిన తర్వాత ఆయన మీద కొంచెం ఇదేంటి పిల్లకి బాగోపోయినా నన్ను పంపించట్లేదని మనసులో నొచ్చుకొని ఉన్న టైంలో అది అక్కడ ఏం జరుగుతుంది అన్నది నేను తెలుసుకుంటానని ఆయన, అంటే ఈయనేం తెలుసుకుంటాడు, ఎక్కడ విశాఖపట్నం, అది కృష్ణా జిల్లా, పల్లెటూరు, ఎక్కడో దూరం. అప్పుడు నాకు తర్వాత నేను గ్రహించుకున్నాను, ఇవన్నీ అడిగి ఆయన డైరెక్ట్గా మా పిల్లల్ని చూడటానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా భార్య అంది, మీరు ఎవరండి అంటే, అమ్మ నా పేరు యేసుపాదం గారు, కానీ నేను రాజ్భవన్తోనే పనిచేస్తున్నాను, మేమందరం కలిసే పనిచేస్తాము అని అన్నారు. కానీ నేను అక్కడ యజమానుని అని చెప్పలేదు. చెప్పకుండా నా బిడ్డకు కావాల్సినటువంటి కొంత అమౌంట్ ఇచ్చి ఆ బిడ్డను చూపించండి, మరి రాజుబాబు పరిచర్యలో ఉన్నారు, మీరు ఎప్పుడు వస్తారమ్మంటే ఆయన ఇష్టమేనండి నా భార్య చెప్పడం. అలాగా చేసిన తర్వాత ఆయన మీటింగ్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం వాళ్ళ అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అన్న రాజుబాబు అన్న పాప బాగుందంట, ఎవరు చెప్పారు తమ్ముడు అంటే, అదే డాడీ కనుక్కున్నారంట, తెలుసుకున్నారంట అక్కడ తెలిసిన వాళ్ళేనండి. అప్పుడు తర్వాత ఇలాగా భార్య లెటర్, అప్పుడు ఫోన్లు లేవు మాకు, లెటర్ల ద్వారా ఎవరో వచ్చారంట, ఆయన యేసుపాదం గారంట, ఇంకొంత డబ్బులు ఇచ్చి నాకు ఇలాగ వెళ్ళారు అని అంటే నా మనసు చాలా, అంటే ఇలాంటి సేవకులు, అంటే నేను చూసినటువంటి సేవకుల్లో ఇలాంటి సేవకులు నేను ఎక్కడ చూడలేదు. మొట్టమొదట నా హృదయానికి హార్ట్ టచ్ అయింది ఏంటంటే, అంత పెద్ద ఆయన, అసలు మా ఇంటికి వెళ్ళటానికి కూడా అర్హుని కాదు, నేను ఒకటే నిశ్చయం చేసుకున్నాను, ఈ సేవకుడు నేను వదలను, ఈ పరిచర్యను నేను వదలను అని. అక్కడి నుంచి నాలో ఉన్నటువంటి కొన్ని చెడు వ్యసనాలు లేకపోతే చెడు ఆలోచనలన్నీ కూడా తీసివేసుకోవటానికి ప్రభు ఈ కార్యాల ద్వారా, అంటే అక్కడ ఉన్నటువంటి పరిచర్య ద్వారా తీసేసుకోవటానికి దేవుడు ప్రభు చూపించాడు. నా భార్యని వాళ్ళని తీసుకున్నప్పుడు నేను మినిస్ట్రీలో నుంచి కొనసాగుతూ ఉన్నాను. దేవుడు అంటే తెలుసు,
అంటే రక్షణ అనేది ఇంకా రాలి అప్పటికి మీకు ఆ రక్షణ అనేది రాలేదు. అప్పటికి మీకు ఏ అలవాట్లు ఉండేవి? నాకు సినిమాలు చూడాలని ఉండేదండి. సిగరెట్లు తాగేవాడిని, బ్రాందీ అంటే ఈ సారా చెడు వ్యసనం కూడా చేసే మందు ఆలోచన కూడా కరెక్ట్ ఉండే కాదు, మంచి కాదు, దురాలోచనలు. అంటే ఇవన్నీ కూడా ఇంకా పోవడానికి ముఖ్యమైన బలమైన కారణం ఏంటంటే మినిస్ట్రీ అంతా కూడా పరిచర్యకి వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగా గదిలో కూర్చొని నాకు ఎదురుగా తెల్లటి వస్త్రాలు ధరించుకుని నేను రేకుదది టీపై అలా కూర్చున్నాను. నాకు ఎదురుగా ఉంటే నాకు చాలా ధైర్యం వచ్చేసింది. ముందు భయం వేసింది చూసి, నాకు చాలా ధైర్యం వచ్చింది. అంటే ఇది మినిస్ట్రీ కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాకు అర్థమైన తర్వాత నేను అలాగ ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు కృప చూపించారు. కృప చూపించి నేను పరిచర్యలో ఇంకా ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే బాప్టిజం కూడా అదే సిచ్యువేషన్లో తీసుకున్నారా? బాప్టిజం ముందే తీసుకున్నాను, మారు మనసు లేనప్పుడు. నేను ఒకటి ప్రార్థన చేసేవాడిని. ఏం ప్రార్థన చేసేవాడిని అంటే, ఇంకా దేవునికి కొంచెం సన్నిహితంగా వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు సేవకుల ద్వారా తెలిసినప్పుడు వాళ్ళు చెప్పింది కాకుండా దేవుడు నన్నే దర్శించాలి. దేవుడు నిజంగా నన్ను దర్శిస్తే నేను ఆయనకి ఏం చేయాలి ఆయన నాకు చెప్తాడు. అవి నమ్మకంగా నేను చేయగలిగినప్పుడు నేను ఆశీర్వదించబడతాను అని ఒకరోజు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను. అన్న ఉద్దేశంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. సార్ దర్శనం పొందుకున్నాను. కల్లాగే ఉంది. అలా పాడుతూ ఉంటుండగా దేవుడు ఆ గ్లోబ్ లాగా అక్కడ చక్కటి స్వరూపంతో చూస్తూ ఆయన అంటున్నాడు, ఆ పాటను నువ్వు కొనసాగించు, ఆరాధన కొనసాగించు అని ఆయనతో చెప్పినప్పుడు అక్కడ నేను స్టార్ట్ చేశానండి. దేవుని పాటలు కొన్ని ప్రిపేర్ చేయటం, దేవుడు నాకు ఇవ్వటం. అలాగూ పాటలు రాస్తూ ఉంటుండగా చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయతలోకి నేను ఎదగటానికి దేవుడు కృప చూపించాడు. కృప చూపించిన తర్వాత యేసుపదం గారు మినిస్ట్రీలో ఆయన ప్రతి సంవత్సరం కూడా ఒక వాగ్దానం వస్తుంది. ఆ వాగ్దానము ఆయనకి వచ్చిన తర్వాత 31st నైట్ రిలీజ్ చేస్తాడు. ఆయన ప్రభు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని. మేము ఆ వాగ్దానం గురించి రాత్రంతా ప్రార్థన చేసుకున్నాం. అంటే నేను ఆ వాగ్దానం గురించే పాట రాయాలని కాదండి, ప్రార్థన చేసుకుంటుంటే ఆ పాట నాకు వస్తుంది. ఆయనకు వాగ్దానం ఇచ్చింది ఏంటి? ఆ వాగ్దానం ఏంటంటే, తినివేసిన పంటను తిరిగి మరలా ఇత్తును. అది వాగ్దానం. అయితే నేను చదువుతుంటే ముందు చిన్న పాట రాశాను, యేసుని నామం ఎంత మధురమన్నది రాశాను. ఆ అనుభూతితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే అది రాగంతో పాటు ఆయనకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు ఆ మాటలన్నీ కూడా నాకు వస్తాయి. ఆ తెల్లవారి నా భార్య నేను వెళ్ళి పాడితే ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు అనమాట. అప్పుడు ఆయన అనుకున్నాడు, ప్రెస్కి పనుడిగానే వచ్చాడు కానీ దేవుడు వీడి పట్ల ఏదో కార్యం చేయబోతుంది, మీరిద్దరు కూడా నీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఆరాధనలో కొనసాగండి. అంటే మీకు ఆ దర్శనం చూడక ముందు నుంచి ఈ రచయిత లేదు. దేవుణ్ణి తెలుసుకొనక ముందు మీకు కొన్ని లోకానుసరమైన వ్యసనాలు ఉన్నాయి. అప్పుడు మీ కుటుంబ జీవితంలో అంటే అమ్మగారి పట్ల మీరు ఎలా ఉండేవారు? భార్యగా స్వీకరించిన తర్వాత నాకు ఎక్కువ ఆధిపత్యం చేయాలని ఉండేదండి. ఒకవేళ ఏమైనా ఎదురు చెప్పిందంటే ఇంక సహించలేనండి. ఎదురు చెప్తే నువ్వు నాకు ఎదురు చెప్తావా, నేను మగోడిని, నాకు ఎదురు చెప్తావా అనేసి తను కుట్టేవాడిని, చేసుకునేవాడిని, చాలా బాధించేవాడిని. ఆ విషయంలో నా భార్యకి నేను క్షమాపణ చెప్పాను. బాధించేవాడిని. తర్వాత ఎక్కువ వ్యసనాలు, అదే సినిమాలకి వెళ్ళటం అని, నా ఇష్టానుసారంగా తిరిగేవాడిని, ఎక్కడికి వెళ్ళామని అడగటానికి వీల్లేదు, అలాగే జీవించేవాడిని. అయినప్పటికీ ఓర్చుకునేదండి. చాలా మంచిది ఆవిడ, చాలా మంచి అమ్మాయి. మీరు మారు మనసు పొందిన తర్వాత అది ఇలా చేశాను అని ఎప్పుడన్నా మీకు బాధ కలిగిందండి? బాధ కలిగిందని తనకి పైకి చెప్పరు కానీ తను నిద్రపోతున్నప్పుడు నాకు నేనుగా పశ్చాత్తాపడి తను అక్కడి నుంచి తను ప్రేమించడం. ఇంకోటి అంటే తనలో ఉన్న మంచి గుణం ఏంటండి, అప్పుడు ఇప్పుడు కూడా నేను ఏదైనా కోపగించుకున్నాను అనుకోండి, నేను మాట్లాడను, తనే మాట్లాడుతుంది. అది గొప్ప విషయం ఏంటంటే. చాలా సంతోషం అండి. అయితే ఇప్పుడు మన మీ పరిచయ విషయానికి వస్తే, మీరు కొత్తగా ఈ వర్షిప్ బాధ్యత తీసుకున్నారు కదా, దేవుని స్తుతించే బాధ్యత తీసుకున్నారు కదా, అంతకుముందు ఎవరు చేసేవారండి అక్కడ? అది యెహోషువ కమలాకర్ గారని ఆయన ఉండేవాడు. తర్వాత కృపారక్షణ గారు అని ఒక ఆయన ఉండేవాడు, అంటే డిసైపుల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ కింద. వీళ్ళన్నిటినీ మించి ఇప్పుడు యేసుపాదం గారు దానికి ప్రెసిడెంట్ గారు ఉండేవారు. అప్పుడు మరి మీకు కొత్తగా వచ్చారు కదా, అందులో వచ్చారు కదా, మరి జనం యాక్సెప్ట్ చేశారా? ఏంటంటే పాత వాళ్ళనే ఎక్కువ వాళ్ళు అలవాటు ఉంటారు కాబట్టి వాళ్ళని ఆదరిస్తారు. మొట్టమొదటిది కాకినాడ బయటికి అవుట్డోర్ అంటే బయటికి వెళ్తే అందరూ యేసుపాదం గారు లవన్ కేర్ మినిస్ట్రీ అంటే మెయిన్ కమలాకర్ గారే. ఇప్పుడు కమలాకర్ గారు లేరు అక్కడ. ఇప్పుడు కమలాకర్ గారు లేకపోయేటికి చాలామంది వచ్చి ఎవరో టీం ఎవరో వర్షిప్ టీం ఎవరిదంటే కమలాకర్ గారు లేరు. కమలాకర్ గారు లేరా
ఇప్పుడు ఇదిగో వీళ్ళిద్దరే పాడతారని అంటే వాళ్ళు చాలా తక్కువగా చూశారండి మమ్మల్ని. చాలా తక్కువగా అంటే వీళ్ళు పాడితే ఎవరు వింటారు, వీళ్ళు ఎలాగా అంటే మేము కొంచెం కృంగిపోయాము. కృంగిపోయి మాలో మేము కృంగిపోతున్నప్పుడు ప్రార్థన చేసుకుంటే అప్పుడు పాటలు స్టార్ట్ చేసామండి. ఆరాధన చేస్తున్నప్పుడు ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు. 1 గంట 45 నిమిషాలు ప్రభువుని ఎలాగో ఆరాధన చేస్తున్నాండి. దేవుని సన్నిధికి వచ్చి అలా చేస్తూ ఉన్నప్పుడు వెనకాల మా అయ్యగారు తర్వాత ఈడు కూడా అందరూ కూడా సహకరించి దేవుని ఆరాధన చేసి, ఆరాధన అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరైతే మీరు పాడలేరని తక్కువగా చూశారో వాళ్ళందరూ వచ్చి భలేగా అయిందండి వర్షిప్, బాగా అయిందండి ఆరాధన అంటే అప్పుడు నేను ఒకటి చెప్పాను, మా వల్ల ఇంకా కాదు నాన్న, మేము పనికిమాలిన వాళ్ళు, నేను ప్రెస్లో పని చేస్తుంటేనేమో నాకు సహకారిగా ఉంటుంది. మేము చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి ఇది దేవుని కార్యమే, నిజంగా దేవుని కార్యం అని వాళ్ళు ఆశ్చర్యపోయి. ఏదేమైనండి ఇప్పుడు మన ఆత్మీయ ఈ పరిచర్యలు విధానంలోనే కావచ్చు, కొన్ని చోట్ల మనం అనుకోనంగా కొన్ని అవమానాలు జరుగుతాయి, కొన్ని చోట్ల మనకి మన జీవితంలో మర్చిపోయినట్టు ప్రశంసలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఈ రెండు మీకు ఎదురయ్యండి? ఈ అవమానం గురించి అది చెప్తానండి. ఒకసారి మేము బళ్ళారి వెళ్ళాం, బెంగళూరు దగ్గర బళ్ళారి. నా భార్య మేము అక్కడికి వెళ్ళినా మాకు వేరే సపరేట్ రూమ్ ఇచ్చేవారు. తర్వాత ఆయనతో కలిసి కొంతమంది రెడ్డి గారు అని ఇంకా ఒక ఆయన ఉండేవాడు, ఆయనతో కలిసి ఉండేవారు. మంచి ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో ఇంపార్టెంట్ ఫ్రాంక్గా చెప్పాలి, నా స్వరం నాకే నచ్చదు. ఇలాగ ఆరాధన చేస్తున్న టైంలో ఆయన సడన్గా వచ్చి నా మైక్ లాగేసాను. నాకు వెంటనే అంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చి యేసుపాదం గారు లాగేసుకున్నాను, యేసుపాదం గారు తీసేసుకున్నాను. నాకు ఫీలింగ్ వచ్చి నేను ఆరాధన చేయను, నేను పాటలు పాడిని ఎవరికి చెప్పను. నేను ఇలాగ నా మనసులో అనుకున్నాను, ఇంక ఈవిడ పాడుతుంది ఆరాధన చేస్తుంది అని చేస్తున్నాడు, కానీ నేను ఇంకా ఆళ్ళలో లేనండి, నాలో నేను ఉన్నాను అంతే. ఇంకా నాకు ఎవరిని చూడట్లేదు, నేను ఇంకా కృంగిపోయినట్టే. ఆ టైంలో వచ్చేసిన తర్వాత అయితే నాకు స్వరం వినపడుతుంది. ఆయన అంటున్నాడు, సడన్గా ఆరాధన అవుతున్నప్పుడు ఆయన మైక్ అలా లాగేసుకున్నాం అంటే అతనిలో నాకు ఏదో ఒకటి కనిపించింది, ఒక అతిశయం. అది పోగొట్టాలన్న ఉద్దేశంతో నేను మైక్ తీసుకున్నాను తప్పించాను, బాధించడానికి కాదనేసి. ఆ చెప్పేటప్పుడు అప్పటి వరకు అనుకున్నాను నేను మానేద్దాము, నేను ఇంకా ఆరాధన చేయను అని అనుకున్నాను. కానీ నిజంగా ఆ రోజు ఒకవేళ అలాగే ఉంటే నా స్వభావం అలాగే ఉండదు, నాకు కూడా ఒక రకమైనటువంటి అతిశయం వచ్చింది. ఆ టైంలో మీకు అతిశయం వస్తుంది. నేను ఆయన చెప్పిన వెంటనే నాకు సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, లేకపోతే మళ్ళీ వేరేగా ఉండేది. ఇంకా ఆయన మీద నేను ఏ విధమైన ద్వేషం పెట్టుకోలేదండి. నాకు నేనుగా సమర్థించుకుని అదొకటి నాకు బాధ కలిగిన తర్వాత మళ్ళీ చక్కగా దేవుడు కృప చూపించాడు. దైవ సేవకుడు అంటే ఇలాగ ఉండాలి అన్నది మేము ఈరోజు ఆత్మీయంగా ఎదగటానికి, మా ఆత్మీయ జీవితంలో మేము ఎదగటానికి ప్రధానమైన కారణం కూడా ఆత్మీయ తండ్రి అండి. మీరు ఎప్పుడు కూడా మేము మర్చిపోము. దేవుడు మా కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటారు. మేము ఎందుకు పనికిరాని వాళ్ళు అలా చేతిలో ఇక్కడ ఉన్నప్పుడు చేతిలో ₹1 ఉండేది కాదు. అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు మాకు ఇవ్వటం నేర్పించాడు. తర్వాత డబ్బులు ఏ లోటు లేకుండా మాకు చేశాడు. మా బిడ్డల్ని మాకు కూడా ఏ లోటు లేకుండా చేశాడు. ఒకటే తమ్ముడు, మేము ఎలాగూ పరిపూర్ణంగా సేవ చేసుకుంటున్నాము, హ్యాపీగా ఉన్నామంటే కారణం మొట్టమొదటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనం. దాన్ని బట్టి మేము ఈరోజు పరిచర్యలో ఉన్నాం. నా తండ్రి పరిచర్య కూడా కొనసాగించడానికి అదే పునాది నాకు. తర్వాత అయ్యగారు, మీరు పాటలు సుమారు ఎన్ని వరకు రాసి ఉంటారు? నేను ఇంచుమించు 131 పాటలు రాశానండి. ఈ 135 పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏదండి? నాకు ఇష్టమైంది నీవు చేసిన మేళ్ళకు నువ్వు చూపిన కృపలకి. ఇదే పాట నాకు హార్ట్ టచ్ అయింది. రెండవది చెప్పాలంటే యేసయ్య నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు. తర్వాత ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యుడు. అవునండి, ఈ పాటలో మీకు బాగా ఇష్టం. అయితే అయ్యగారు, నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్య, ఈ పాట మామూలుగానే మీరు రచయితగా రాశారా, లేకపోతే దీని వెనక ఏమన్నా అది ఒక ఆత్మీయ లోతుల్లో నుంచి వచ్చినటువంటిదేనండి. ఇది శరీర సంబంధమైనటువంటి పాట కాదు, ఇది లేకపోతే ఊహలతో రాసినటువంటి పాట అసలే కాదు. ఇది నా ఆత్మీయ జీవితంలో దేవుడు నా జీవితంలో ఏదైతే మేలు చేశాడో నేను అది ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు నాకు చూపించిందండి. ద్వితీయోపదేశకాండము
28వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటల్ని నేను రాసుకుంటుండగా ఆ మాటల్ని ఈ చరణం తర్వాత ఈ చరణం అనేసి ఈ దీవెనల గురించి రాసుకుంటుండగా దేవుడు నాకు ఇచ్చినటువంటి థాట్ ఏంటంటే, అది కాదు ఇది, మొట్టమొదట నీ జీవితం చూపించు, తర్వాత నేను నీ జీవితంలో చేసిన మేలు చూపించా, 2 మాటలు చాలు. ఇవన్నీ ప్రక్కన పెట్టేసానండి. అవన్నీ ప్రక్కన పెట్టేసి దీని మీద నేను పెట్టి రాశాను. ఏంటంటే, మొట్టమొదట నా జీవితం ఎలా ఉండేదో, ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత నాకు ఏదన్నా లేకపోయినా దేవుని ఆశీర్వాదం అంటే దేవుని కాపుదల, చిన్న స్థాయిలో నుంచి ఒక పై స్థాయికి. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే నన్ను ఎవడో గమనించడండి. నేను వైజాగ్లో ఉన్నాను, యేసుపాదం గారి ద్వారా ఉంటున్నానండి, మినిస్ట్రీలో ఉంటున్నాను. కేఆర్ సింగ్ గారు వచ్చి తమ్ముడు బాగున్నావరా అని అంటాడు. మైకిల్ బ్రౌన్ గారు వచ్చి నాన్న బాగున్నావా, హ్యాపీ. ఇక్కడ ఉంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అంటే నా ఆత్మీయ జీవితంలో ఆత్మీయులు నన్ను అంచెలంచెలుగా దేవుడు తీసుకెళ్ళి అనేక మంది ఎదుట, చూడు వాక్యం ఉంటుంది, పెంట కుప్ప మీద ఉన్నటువంటి రాజుల ఎదుట, అధికారులు ఎదుట నిన్ను, అది నాకు ఆశీర్వాదం. ఆస్తి కాదు, లేకపోతే అంతస్తులు కాదు. అది రెండోది ఏంటంటే నా ఆత్మీయ జీవితం. పనికిమాలి నన్ను మరి నాకు బాధ్యత. ఇప్పుడు ఒక పరిచయం ఇద్దరికి వాక్యం చెప్పడానికి లేకపోతే ఒక సంఘాన్ని నాకు ఇచ్చేటంటే నా యొక్క జ్ఞానాన్ని బట్టి కాదండి, బలహీనుడైన నన్ను ఎంతగానో బలపరిచి ఇప్పుడు మీరు మీతోటి ఇలా మాట్లాడుతున్నానంటే చాలా గొప్ప, చాలా నత్తి వచ్చేస్తుంది నాకు. నత్తుడి నేను ఆ 2 మాటలే నేను ప్రభు సన్నిధిలో పెట్టాను, అనేక మందికి దీవెనకరంగా అయిందండి. చాలా సంతోషం. ఈ పాట మీరు పాడుకొని ఎప్పుడన్నా ఓదార్పు పొంది లేదా? అది స్టార్ట్ చేసేటప్పటికే నా ఒళ్ళంతా పులకరిస్తుందండి. అది పాట ఎండింగ్ అయ్యేటప్పటికి నా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నా ఆత్మీయ లోతుల్లో నుంచి వచ్చినటువంటి అది. స్టార్టింగ్ చేసిన తర్వాత అంటే మామూలుగా పాడమంటే పాడేస్తాం, కానీ నేను మాత్రం మనసు పెట్టి పాడితే కనుక నాకు పాట రాదండి, ఏడిపే వస్తుంది అంతే. అది నా జీవితం. అంతే. మీకులాగా మీ పిల్లలు ఎవరికన్నా వచ్చిందంటే పాటలు రాసే తల? మా పిల్లలు మంచి గుర్తు చేశారు. మా పెద్ద పిల్ల కమలాకర్ గారి దగ్గరే ఉండేదండి. ఆయన దగ్గరే ఇంట్లోనే పడుకోబెట్టుకునేవాడు. ఆయన కొంత సంగీతం కూడా కొద్దిగా నేర్పించాడు. అయితే మా పెద్ద పిల్ల పాడుతుంది, చిన్నపిల్ల కూడా ఈ ఛానల్ పెట్టింది, కానీ చిన్నపిల్ల పాడుతుంది. మా పెద్ద పిల్ల చిన్నపిల్ల మీద ఇద్దరు కూడా బాగా పాడతారండి. అబుదాబిలో మొన్న తనకి అవార్డు కూడా వచ్చిందండి, పాటల అవార్డు. ఒకళ్ళిద్దరు పాడతారు, అది నా భార్య స్వరమేనండి, వాళ్ళ పిల్లలకి వచ్చింది. మా బాబు అయితే పాడలేడు, కానీ వాడు మ్యూజిషియన్. తను 3 కీబోర్డు, జాజు ఈ ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తాడండి. మ్యూజిక్ స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. ఓకే. ముగ్గురు కూడా వీళ్ళు ఏ పనులు చేసుకుంటున్నప్పటికీ ఆత్మీయ సంబంధమైనటువంటి సేవలోనే వాళ్ళు ఉన్నారు. అమ్మా వందనాలండి. అయ్యగారు మారు మనసు పొందక ముందు ఎలా ఉండే, వారి ప్రవర్తన ఎలా ఉండేది, తర్వాత మీ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పండి. అంటే మీరు బాల్యం నుండి క్రైస్తవుల ఎలాగ, ఆ విషయాలు కొన్ని చెప్పండి. నేను బాల్యం నుండే క్రైస్తవురాలండి. సిఎస్ఐ సంఘం అది పామరు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రేయర్కి వెళ్ళడము, పాటలు పాడడము, చర్చిలో చేపలు వేయడము, గంట కొట్టడము, అట్లాంటివన్నీ యాక్టివిటీస్లో ఉండేదాన్ని. నాకు చాలా ఇష్టము. 10th డిస్కంటిన్యూలోనే నాకు మ్యారేజ్ అయింది. ఓకే. అయితే మ్యారేజ్ అయిన తర్వాత పాస్టర్ గారు అబ్బాయి అవడానికి ఆయన మా మామయ్య గారు యోహాన్ గారు మంచి సేవకులు. ఆయన సేవ అంతా సైకిల్ మీదే. ఇంకా అక్కడ నుండి కొంచెం ఆయనకి బాగా కోపం, వ్యసనాలు ఉండేవి. దాంతో కొంచెం సినిమాకి వెళ్ళి వచ్చినప్పుడు ఒకసారికి తలుపు కొట్టినప్పుడు తీయడం, లేకపోతే తీయకపోతే కోపం రావడం. మరి ప్రతి విషయంలో కూడా ఇంకా సిగరెట్లు ఉండేవి, అన్నీ ఉండేవి. ఏమీ ఇంకా అడగకూడదు ఇంకా అయింది. ఎక్కడికి వెళ్ళి వచ్చినా లేకపోతే ఏదన్నా, నేను పాస్టర్ గారు నాకు ఎప్పుడు ఆశీర్వదించేవారు. నువ్వు ముందుకు వస్తున్నావమ్మా, పరిచర్య చేస్తున్నావు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి భర్త వస్తాడు నీకు అని ఆయన అంటూ ఉండేవారు. ఆయన అన్నదానికి ఇక్కడ జరిగిన దానికి అసలు ఏమీ పోలిక లేదు. అప్పుడు నేను బాధపడుతూ ఏడుస్తూ ఉండేదాన్ని, ఎందుకు దేవుడా నాకు ఇలాంటి పరిస్థితిని ఇచ్చావు. ఈయన అలా కోపగించుకున్నప్పుడు మా అక్క తోడుకోడలండి, మా అక్క అనేది వెళ్ళిపో, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, ఎందుకు తను అలా కొడుతున్నప్పుడు ఉంటున్నావు నువ్వు. నేను వెళ్ళేదాన్ని కాదు. ఒక పాప అండి అప్పుడు మాకు. దేవుని కృపను బట్టి అలా ఓర్చుకుంటూ ఉండేదాన్ని. మా పక్కన ఒక మా అమ్మగారు ఉండేది. ఓర్చుకోమ్మా, నీకు కోడిగుడ్డు సట్టెడవుతుందని ఒక సామెత చెప్పేది. అప్పుడు నాకు తెలిసేది కాదు.
4 years అలా ప్రేయర్ చేస్తున్నాను. అక్కడే ఉండేవాళ్ళు 4 years కూడా. దాని తర్వాత విశాఖపట్నం వెళ్ళడం జరిగిందండి. ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని, నేను మామూలు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంచి దైవజనుల చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రేమ చూపించారు మాకు. అంత ప్రేమ చూపించారు అంటే దేవుని ప్రేమ ఇలా ఉంటుందా అని మాకు అక్కడికి వెళ్ళాక తెలిసిందండి. అంతే 3 నెలలు ఉందాం అన్నవాళ్ళు 30 సంవత్సరాలు ఉన్నాం. ఇంకా అక్కడ విడిచిపెట్టి మేము రాలేకపోయాము. అది దేవుని ఏర్పాటేమో, మేము అలా ఉండిపోయాము. అప్పటి నుంచి ఇంకా ప్రార్థనలో ఎక్కువ గ్రోత్ అవ్వడం. ఇక్కడ మామూలు ప్రేయర్ చేసుకునేదాన్ని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లోతైన విశ్వాసంతో ప్రేయర్లోనికి నేను వెళ్ళానండి. మేము అక్కడ ఉన్న 30 years కూడా ఆరాధనలో 7 నుంచి ఉన్నామండి. అక్కడ 30 సంవత్సరాలు ఆరాధన చేశారు అక్కడ. ఉన్నాం. మా పాస్టర్ గారు నేను కలిసి చాలా దేశాలు కూడా వెళ్ళడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఊహించారండి అంతకుముందు దేవునిలోనికి రాకముందు విశ్వాసంలోనికి అయ్యగారు ఈ విధంగా ఒకనాటికి అవుతారేనా అని భావించారా? ఫస్ట్ భావించుకోలేదు. ఫస్ట్ నేను ఇక్కడ ఉన్న టైంలో ఇలా జరుగుతుంది, మార్పు వస్తుంది అని లేదు అప్పుడు లేదు. తర్వాత మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడైతే మారు మనసు పొంది ఆయన రక్షణ పొంది ఎప్పుడైతే ఈ పాటలు రాయడం మొదలుపెట్టి రక్షణ పొంది బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తున్నారు, అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. మరి అయ్యగారు రాసిన పాటలు మీకు ఎక్కువ ఏది ఇష్టమండి పాట? నాకు నీవు చేసిన మేలులో ఒకటిను, నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్య. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మీరు రాశారు, మీతో పాటు కలిసి పాడటం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సాక్ష్యం ద్వారా మీరే రాశారని అనేక మంది తెలుసుకోవాలండి. ఈ పాట మరి మన అయ్యగారికి ఎలా చేరిందండి? 2006లో మీటింగ్స్ జరిగినాయండి వైజాగ్లో. దానికి ముందే ప్రిపేర్ చేసాము. ప్రిపేర్ చేసి మేము మామూలు చర్చెస్లో పాడుతున్నాము, బయట మీటింగ్స్లో ఎప్పుడు తీసుకురాలేదు. అయితే రాంబాబు గారిని బెంగళూరు నుంచి ఆయన దైవ సేవకులుగా పిలిచిన తర్వాత మేము పోయి టీమ్గా కొన్ని పాటలు, నేను ఇంచుమించు ఏం చేస్తానంటే వర్షిప్కి ఏసన్ గారి పాటలే ప్రిపేర్ అవుతాం. తర్వాత మామూలుగా మేము పాడటానికి మా పాటలు కూడా వేసుకుంటాం. అంటే ఈ 2 పాటలు కూడా పేపర్ తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత అప్పుడు ఆ మీటింగ్లో ఇది మొట్టమొదట ఆడియన్స్లో అంటే జనాల్లో ప్రజెంట్ చేసామండి. ఓకే, ఈ పాట. దానికి ముందు ఆశ్చర్యముల్ని కార్యములు అన్నది ఎంఏ పాల్ గారని మనోహర్ గారి మీటింగ్లకి రిలీజ్ చేసాం. అప్పుడు మాకంత ఇది లేదు, మేము పాడట్లేదు. ఈ పాటకు వచ్చేటప్పటికి మేమే దీన్ని స్వయంగా మేము పాడాము. అప్పుడు ఈయన మా దగ్గర అప్పుడు స్టూడెంట్గా ఉండేవాడండి, బొత్తుల జోసెఫ్ అని. జ్యోతిరాజు గారికి వాళ్ళిద్దరికి కూడా ఫ్రెండ్స్. అప్పుడు ఈ పాట నచ్చి నేను పాడదాం అనుకుంటున్నానని మన జోసెఫ్ గారు చెప్తే, అప్పుడు జోసెఫ్ గారు నాకు ఫోన్ చేసి ఇలాగ అన్నీ పాడతాను అంటున్నారంటే అప్పుడు నేను చెప్పాను, దేవుడు నాకు ఎలాగైతే ఇచ్చాడో లిరిక్స్ కానీ రాగం కానీ దాని విధంగా మీరు పాడండి, చేస్తే మంచిదే అని అంటే అప్పుడు అదే విధంగా వాళ్ళు పాడి నాకు పంపించారు. బాగుందని చెప్తే అప్పుడు ఓకే చేశాను. ఓకే, అప్పుడు జ్యోతిరాజు గారు దాన్ని చూసి వీడియో సాంగ్ చేశారు. ఆ వీడియో సాంగ్ చేసిన తర్వాత గొప్ప విషయం ఏంటంటే ఆడియో సాంగ్ కంటే మేము పాడినటువంటి పాట కంటే ఆ దైవజనులు జ్యోతిరాజు గారు ఆయన పాడటం వల్ల ప్రపంచానికి ప్రజెంట్ చేశారు, బాగా ప్రాచుర్యం. దాని ద్వారా చాలా మంది ప్రభువుని నమ్ముకోవటానికి, తర్వాత అది నా జీవితం అని సాక్ష్యం చెప్పుకోవటానికి దేవుడు కృప చూపించారు. జ్యోతిరాజు గారికి నా వందనాలు. చివరగా ఒక ప్రశ్నతో మనం ముగించేద్దాం. ఓకే అండి. మీరు ఎన్నాళ్ళు చేసిన ఈ ఆత్మీయ యాత్రలో ఓకే మీకు విశ్వాసంలో బాగా సవాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయండి? సవాళ్ళు చాలా ఎదుర్కొన్నానండి. నేను ప్రభు దగ్గర ఒక కమిట్మెంట్ చేసుకున్నానండి. అది ఎవరికి నా భార్యకు కూడా ఎప్పుడు చెప్పలేదు. నేను ప్రభువుని ఒకటి అడిగాను, ప్రభు నన్ను శ్రమలో పెట్టాను, నాకు కష్టాలే రావాలి, నాకు శ్రమలే ఉండాలి, నేను ఆత్మీయ జీవితంలో నిలిచి ఉండాలి అంటే కనుక అని ప్రభువుని అడిగానండి. అవి పెడుతున్నాడు కానీ అవి నాకు అనిపించట్లా, ఎందుకంటే ప్రభుత్వం నేను సంబంధం కలిగాను కాబట్టి. రెండోది ఏంటంటే నా భార్య కూడా మరి ముందున్నటువంటి జీవితం కంటే ఇప్పుడున్నటువంటి జీవితము నేను కొంచెం ఇప్పుడు కూడా కొంచెం తొందరపడినా కానీ తన వెనకాల ఉండి నాకు సపోర్ట్గా ఉంటుంది. చాలా చాలా సంతోషం అయ్య గారు, మీ విలువైన సాక్ష్యాన్ని అంతకుమించి మంచి పాట మన క్రైస్తవ్యానికి అందించారు. ఎందుకంటే ఒక గొప్ప స్తుతి పాట అండి. ప్రతి ఒక్కరి జీవితాలకి ఆ పాట ఆపాదించబడుతుంది. ప్రతి ఒక్క జీవితాలు ఎత్తుపల్లాలు ఉంటాయి. మొట్టమొదట అందరూ ఒక చిన్న స్థితిలో నుండి పెద్ద స్థితికి వచ్చిన వాళ్ళే. నిజంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు చేసిన ఉపకారాలు తలంచుకోవటానికి అదొక మంచి ఆత్మీయ గీతం, దేవుడిచ్చిన గీతం. నిజంగా ఆ పాట ద్వారా దేవుడు మీకు అనుగ్రహించి అందరినీ మరి స్తుతించడానికి ఆ పాటను ఇచ్చారు. మరి మీ సమయాన్ని, మీ సాక్ష్యాన్ని, అంతకుమించి మీరు రాసిన పాటని ఈరోజు మేము తెలుసుకోవడానికి ఈ దేవుడు సమయం ఇచ్చినటువంటి దేవునికి వందనాలు. తర్వాత మీకు కూడా చాలా వందనాలు. మీరు మా కొరకు ప్రయాసపడి రోజంతా మా కొరకు ఇచ్చినందుకు, ఈ పాటను అనేక మందికి చూపించాలని వచ్చినటువంటి మీ ఆశని బట్టి మీకు కూడా వందనాలు తెలియజేయాలి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ ఆడియన్స్ కూడా.